అసలు ఎవరైనా ఇలా వార్నింగ్ ఇస్తారా చెప్పండి? మరి ఇంత మాస్ వార్నింగా? మమ్మీ నేను మార్నింగ్ లెగిచేలోపు నా ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ ఫినిష్ అవ్వాలి. ఇన్ కేస్ నా ప్రాజెక్ట్‌లో ఏ ప్రాజెక్ట్ వర్క్ గనుక మిస్ అయినా నీ మీదే మా మ్యామ్‌కి కంప్లెయింట్ ఇస్తాను. ఈ మాట అన్న తర్వాత నేను మనసులో అనుకుంది ఒకటే ఒకటి. నా ప్రాజెక్ట్ వర్క్ కోసమే నేను కష్టపడలేదు. అసలు నాకు ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టు కూడా గుర్తులేదు. ఎప్పుడో నా 10థ్ క్లాస్‌లో కావాలా ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది చేశాను. అది కూడా 50% నేను, 50% మా టీచర్ హెల్ప్‌తో చేశాను. నా ప్రాజెక్ట్సే నేను జేయలేదు. ఇంక దీని ప్రాజెక్ట్స్ ఎలా చేయాలిరా బాబు అనేసి అనుకున్నాను. అంటే అప్పట్లో మనకి యూట్యూబ్ తెలీదు గానీ, ఇప్పుడు బాగా తెలుసు కదా! ఇంక ఇచ్చిన టాపిక్స్ అన్నీ యూట్యూబ్‌లో సెర్చ్ అనేది చేసి, శృతి పాపకి ఏదైతే ప్రాజెక్ట్ అనేది నచ్చిద్దో అది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మనకు కూడా ఈజీగా ఉండాలి కదా! మనం అంత టాలెంటెడ్ పర్సన్స్ కాదనుకోండి. 2 ప్రాజెక్ట్స్‌లో శృతి పాపని ఇన్వాల్వ్ అనేది చేశాను. థర్డ్ ప్రాజెక్ట్‌లో మటికి చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ నేను లెగిసి చేస్తాలే అనేసి శృతి పాపని పడుకోబెట్టేశాను. 3:00కే లెగవడానికి రీజన్ ఏమై ఉంటదంటారు? సరదాగా గెస్ చేయొచ్చు కదా! నెక్స్ట్ వీడియోలో చెప్తాను 3:00కే ఎందుకు లెగిచాననేది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.